శరణార్థి. నేను మీ పాలమూరు పౌరుడు జేసీఎల్ న్యూస్ టీవీ జైపాల్. అయితే జడ్చల్లో చాలా కాలం అవుతుంది కబ్జాల కలకాలం లేక. ఈరోజు మన మాంటెసర్ స్కూల్ పక్కల ఒక వెంచర్ ఉంది. దగ్గర అది ఇప్పుడు చేసిన వెంచర్ అయితే కాదు. అయితే ఈ ప్రాంతంలో ఉన్న జీపీ ల్యాండ్ 1000 గజాలని కబ్జాకు ట్రై చేస్తారని చెప్పేసి కాలనీ వాసులు నాకు కాల్ చేయడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది ఏందని తెలుసుకునే ఉద్దేశంతో వచ్చాను. యాక్చువల్గా అయితే గత కొద్ది కాలంగా ఇక్కడ దీనిపైన కన్నేసిన కొందరు వ్యక్తులు జీపీ ల్యాండ్ను 1000 గజాలు కబ్జా చేసే ఉద్దేశంతోనే ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసిరని చెప్పేసి వాళ్ళు మున్సిపాలిటీలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మున్సిపాలిటీ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసిరంట. ఎలిగేషన్ చేసే వీళ్ళని మాది అనుకునే వాళ్ళందరినీ డాక్యుమెంట్స్ తీసుకొని సోమవారం మున్సిపాలిటీకి రమ్మని చెప్పిర్రంట. అయితే స్కూల్ దగ్గర సర్వే నెంబర్ 277లో 1000 గజాల పార్కు స్థలం ఉంది. ఇది జీపీ ల్యాండ్. దీనికి గత కొన్ని సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయి. చాలా మంది ప్రభుత్వ వ్యక్తులు ఇక్కడికి వచ్చి కొలతలేసి కానీ ల్యాండ్ మార్కులు వేసి కానీ ఎన్నో విధాలుగా ఇక్కడ ప్రయత్నం చేశారు. కానీ కొంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ ఇది లేదు, ఇది మాది, మేము కొన్నాము, మేము వాళ్ళ దగ్గర కొన్నాము, వీళ్ళ దగ్గర కొన్నాము అని చెప్పేసి దీన్ని కబ్జా చేయడానికి గురి చేస్తున్నారు. మా కాలనీలో అసలు మాకు పార్క్ లేదని చెప్పేసి మేము ఇంతవరకు ఇలాగా కొట్లాడినాము. అందరు ప్రభుత్వ వ్యక్తులు ఇలాగా ఇది పార్కే అని చెప్పేసి పోయారు. కానీ మిగతా వ్యక్తులు వచ్చి లేదు, ఇది మేము కొన్నాము, ఇది మా ల్యాండ్ అని చెప్పేసి గొడవ చేస్తున్నారు. దీనికి దయచేసి ప్రభుత్వం స్పందించి దీన్ని పార్కుగా మాకు క్రియేట్ చేసి ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విన్నపిస్తున్నాము. ఇది పార్కు స్థలం అని మీరు ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు? మా దగ్గర లేఅవుట్ ఉందన్నా, ఈ వెంచర్ లేఅవుట్ ఉంది. మీకు ప్రయత్నం చేసి మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాము. మీరు చెక్ చేయండి, మీరు ఇట్లాగా పరిశోధించండి. మాది జెన్యూన్ అంటేనే మీరు న్యూస్ ఇట్లాగా రాయండి, చెక్ చేసుకోండి. మున్సిపాలిటీ అధికారులు ఏమైనా ఇక్కడికి వచ్చిండ్రా? వచ్చిర్రు. గత కొన్ని రోజుల కింద వచ్చి ఇక్కడ కొలతలేసి మార్కులేసి వేసి వెళ్ళిపోయారు. పార్క్ ఇది ఓకే అని వాళ్ళు డిసైడ్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇలా కొంతకాలం తర్వాత ఇక్కడ షెడ్ వేసి జరిపి ఇది కాదు అని కొలతలేసి ఇట్లా ఇక్కడ స్థలం మళ్ళీ డివైడ్ చేసి వెళ్ళారు. డివైడ్ చేసి వెళ్ళిన తర్వాత ఇలా ఇప్పుడు ఏదైతే పార్కు స్థలం అని అతను చెప్పిరో వాళ్ళు అధికారులు, ఇప్పుడు అదే పార్కు స్థలంలో మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చి నేను కొన్నా ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మాట్లాడి మేము 2 రోజుల కింద లేము వచ్చేసి దీనికి బునాది నింపడం కానీ గుంతలు తీయడం కానీ జరిగింది, చేసిండు. ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది, చూడండి, చూసి తెచ్చుకోండి. అది కమిషనర్ ని ఇట్లా అడిగితే సో మండే రమ్మన్నారని చెప్పారు మాకు. మండే మేము వెళ్తాము. వెళ్ళిన తర్వాత కొద్దిగా దీనికి తొందరగా స్పందిస్తే మాకు ఇట్లా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటది. ఆయనకు తెలియజేయడం ఏమిటంటే ఇక్కడ ఒక బోర్డు ఇది పార్కు స్థలం అని, ఇది 1000 గజాల జాగా, ఇది పార్కు స్థలం జీపీ ల్యాండ్ అని ఇక్కడ క్రియేట్ చేసి ఏదో ఒక నేమ్ ప్లేట్ కానీ ఒక బోర్డు కానీ ఎలాంటిది ఏదో ఒకటి ఇక్కడ ఏం లేదు, లేని వల్లనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దానివల్ల ప్రభుత్వం దీనికి స్పందించి ఆ బోర్డు కానీ అలాంటిది ఏదైనా నిర్మాణం చేస్తేనే ఇవన్నీ ఆగుతాయి, లేకుంటే ఇది ఇలాగే కొనసాగుతుంది. దయచేసి దాని మీద స్పందించండి తొందరగా. 25వ వార్డు, ఈ వార్డు వచ్చేసి 25వ వార్డు. 25వ వార్డులో ఈ ప్రాబ్లం ఉందని గత చాలా రోజుల నుంచి చెప్తున్నాము. కానీ దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. వస్తున్నారు, వెళ్తున్నారు, చూస్తున్నారు. కాబట్టి మాకు ఈ నేమ్ ప్లేట్ అనేది కానీ ఏదో ఒక బోర్డు ఇక్కడ క్రియేట్ చేసి ఇది పార్కు స్థలం అని క్రియేట్ చేసి లేదంటే పార్కే మాకు కంప్లీట్ చేసి ఇస్తే మేము ఇంకా చాలా సంతోషిస్తాము. ఇలాంటి గొడవలు జరగకుండా ఉంటాయి. మేము ఈ ఊరికి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మాకు 8 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిచయం ఉంది. ఇది పార్కింగ్ అనే చెప్పిండ్రు. ఇంతవరకు ఇక్కడ పార్కు చేయలే, ఏం చేయలే. అందరు కబ్జా చేసుకొని ఎవరంతా వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఇంకా ముందరికి ఇక్కడ జరిగే కట్టుకున్నారు. ఈడ కూడా ఫ్లాట్ మళ్ళా ఇది కూడా బునాది తీసి నింపి చేసి ఇక్కడ కూడా మళ్ళా కట్టనీకి ప్లాన్ చేస్తున్నారు. ఆయననేమో నాది నేను నెలకు 12,000 పెట్టిన అవి 6 సంవత్సరాల కిందట 12,000 గజం లాగా కొనుక్కున్నా అని చెప్తున్నాడు ఆయన. కానీ ఆ కాలంలో ఆ రేటు లేదు. ఈ మధ్యన పెరిగిన రేట్లు ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది రేట్లు పెరిగి కూడా. 6 సంవత్సరాల కింద తక్కువనే ఉన్నది. ఆయన చెప్పిందంతా అబద్ధము. మాకీడ పార్కింగ్ చెప్పింది ఎవరు? ఆ ఫ్లాట్ అయినా ఎవరైనా వెళ్ళిపోయిండు, ఆయన ఇక్కడ లేడు. అయితే ఎక్కడ కొనుక్కున్నావు, ఎవరి దగ్గర కొనుక్కున్నావు అని అడిగితే కూడా ఆయన మహబూబ్నగర్ లో పోలీసు కానీ హెడ్ కానిస్టేబుల్ దగ్గర కొనుక్కున్నా అని చెప్తున్నాడు. అంటే ఇంకా ఆయన లేడు, చనిపోయిండు అని చెప్తున్నాడు. ఆయన దగ్గర తీసుకున్నవి నీ దగ్గర రాపించుకున్న పత్రాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి చూపించండి అని చెప్పిన. మోరీలు సరిగ్గా లేవు. జీపీ స్థలాలను పార్కు స్థలాలను కాపాడుతామని ఎమ్మెల్యే అంటున్నారు. భూ బకాసారులేమో కబ్జా చేస్తామంటున్నారు.
ఇంతకు పైచెయ్యి భూబకాసురులదా ఎమ్మెల్యేదా అని ఇప్పుడు ఛాలెంజింగ్ నడుస్తుంది అనుకోవచ్చు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో. స్థానికులు చెప్పుతున్న దాంట్లో వాస్తవం ఉందా, లేదంటే వాళ్ళు కబ్జాకు వచ్చారని ఆరోపణ చేస్తున్న దాంట్లో వాస్తవం ఉందా తెలియాలి అంటే రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు, సబ్ రిజిస్టర్ అధికారులు సంయుక్తంగా దీనిపైన విచారణ చేసి నిజానిజాలు తెలిసి పార్కు గ్రౌండ్కు చుట్టుముట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి నేమ్ బోర్డు పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మా కాలనీ వాసులకు పిల్లలకు ఆడుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి, సేద తీరడానికి ఎలాంటి జాగా లేదని దీన్ని వెంటనే పార్కు స్థలంగా గుర్తించి నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో పాటు మేమే స్వచ్ఛందంగా డబ్బులు వేసుకొని మరి దీన్ని పార్కు స్థలంగా ఏర్పాటు చేసుకుంటామని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం మున్సిపల్ కమిషనర్ పరిధిలో ఉంది. సోమవారం కమిషనర్ అందరి డాక్యుమెంట్స్ పరిశీలించి ఏం నిర్ణయం తీసుకుంటారని సర్వత్రా ఉత్కంఠ ఉంది. ఇదే విషయంపై జేసీఎల్ న్యూస్ టీవీ పూర్తి ఆధారాలు, సాక్ష్యాధారాలతో మీ ముందుకు మరోసారి సోమవారం రానుంది. మరిన్ని వార్తా విశేషాల కోసం జేసీఎల్ న్యూస్ టీవీని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.